నమస్కారం. నక్షత్రాలు వాటి స్వభావాలు కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మనం జ్యేష్ఠ నక్షత్రం గురించి తెలుసుకుందాం. వివరించడానికి మన స్టూడియోలో ఉన్నారు బ్రహ్మశ్రీ చల్లా శ్రీనివాస శర్మ గారు, ఆస్థాన సిద్ధాంతి, శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి, విజయవాడ. నమస్కారం గురువు గారు. నమస్కారం అమ్మ. ఇంతకుముందు మనం అనురాధ నక్షత్రం గురించి తెలుసుకున్నాం. ఇవాళ జ్యేష్ఠ నక్షత్రం గురించి వివరిస్తారా? అసలు ఎలా ఉంటుంది, వాటి స్వభావం గురించి? తప్పనిసరిగా. దుర్గే స్మృతా హరసి భీతి అశేష జంతో స్వస్థైః స్మృతా మతిమతీవ శుభాం దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదన్య సర్వోపకారకరణాయ సదార్ధచిత్త. జ్యేష్ఠ నక్షత్రం. జ్యేష్ఠ నక్షత్రము ఇది రాక్షస గణానికి చెందినటువంటి నక్షత్రం. దాంట్లోనే ఉంది, కనబడుతుంది. అంటే ఇంతకుముందు అనురాధ, అంతకుముందు విశాఖ దేవగణానికి సంబంధించినటువంటి కొన్ని రాక్షస గణం. అవునవును. అంటే అంతకంటే డేంజర్ ఇది? డేంజర్ ఏమి కాదు, జాగ్రత్తలు తీసుకుంటే మంచి నక్షత్రం. అసలు ఒక రకంగా చెప్పాలంటే గండ నక్షత్రాలే గొప్పవి నా దృష్టిలో. నా అభిప్రాయం చెప్తాను అంతవరకు. ఆ గండం తప్పించుకుంటే అవి విశేషంగా మంచి ఫలితాన్ని ఇస్తాయి. అంటే ఏదైనా సాధించేటట్టు, అది చెడు మంచి పక్కన పెట్టి ముందు ఆ ధైర్యం ఉంటుంది ఆ నక్షత్రాలు. అందువల్ల దాన్ని ఎక్కువగా ఈ జ్యేష్ఠ నక్షత్రానికి అధిపతి బుధుడు, వ్యాపారకారకుడు, గణాంకుడు, అకౌంట్ సంబంధించిన వాడు, అన్నిటికి సంబంధించిన బుధుడు. మంచి గ్రహ అధిపతి కూడా మంచివాడు బుధుడు, తెలివికి, జ్ఞానానికి, మొత్తానికి. ఈ జ్యేష్ఠ నక్షత్రము వృశ్చిక రాశిలో సంబంధించినటువంటి నక్షత్రం. జ్యేష్ఠ నక్షత్రం వీరి జీవితం బుధ మహర్దశతో ప్రారంభమవుతుంది. జ్యేష్ఠ నక్షత్ర జాతకులకి 17 సంవత్సరాలు గర్భభుక్తితో కలుపుకొని, తర్వాత కేతు 7 సంవత్సరాలు, శుక్రుడు 20 సంవత్సరాలు, సూర్యుడు 6 సంవత్సరాలు, చంద్రుడు 10 సంవత్సరాలు, కుజుడు 7 సంవత్సరాలు, రాహు 18 సంవత్సరాలు, గురుడు 16 సంవత్సరాలు, శని 19 సంవత్సరాలు. ఈ విధంగా బుధ మహర్దశతో వీరి జీవితము ప్రారంభమయ్యి ఒక్కొక్క దశ జరుగుతూ అనుభవంలోకి వచ్చేస్తాయి. వారికి జరిగేటటువంటి దశలు వరుసగా అలా జరుగుతూ వస్తాయి. ఆ క్రమంలో వీరికి ఈ నక్షత్రం పుట్టిన ముఖ్యంగా స్త్రీలోలులై ఉంటారు. పురుషులైతే కనుక ఈ నక్షత్రంలో పుట్టినటువంటి వారు, పురుషులైతేనేమో స్త్రీలోలు, స్త్రీలు అయితే పురుషులోలులై ఉంటారు. ఎక్కువగా స్నేహగుణం కలిగి ఉంటారు. ఎక్కువ శత్రువులు పొంది ఉంటారు. అది అంతర్గత శత్రుత్వం అయినా అయి ఉండవచ్చు, బాహ్య శత్రుత్వం అయినా అయి ఉండవచ్చు. శత్రువులను ఎక్కువగా కలిగి ఉంటారు ఈ నక్షత్ర జాతకులకు. వీరికి పొట్ట వద్ద తిలక మత్స్య రేఖలు ఉంటాయి. ఈ రేఖల గురించి ఒకసారి వివరంగా చెప్పుకుందాము, అప్పుడు అర్థమవుతుంది. తిలక రేఖ అవి తెలుస్తూనే ఉంటాయి. ఆ తిలక మత్స్య రేఖలు పొట్ట దగ్గర వీరికి కలిగి ఉంటారు. అవునండి, పుట్టున కలిగి ఉంటారు. ఈ నక్షత్రము మొదటి పాదంలో జన్మించిన వారి యొక్క లక్షణాలు తీసుకుందాం ముందుగా. ఫస్ట్ తీసుకున్న తర్వాత వారికి ఏ ఏ సంవత్సరంలో గండం ఉంటుందో అది తర్వాత చెప్పుకుందాం. ముందు ఈసారి మొదటి పాదంలో పుట్టిన వారి విషయాలు తెలుసుకున్నాక అందులోకి వెళ్దాం. మొదటి పాదంలో జన్మించినటువంటి వారి ఈ నక్షత్ర జాతకులోకి శాస్త్రవేత్తలు అవుతారు. సైన్స్ పరిజ్ఞానం కలిగిన వారై ఉంటారు. బిఎస్సి, కెమికల్ ఇంజనీరు, కెమిస్ట్, సైంటిస్ట్, వీటిల్లో బయోకెమిస్ట్రీ, ఈ విద్యకు సంబంధించిన వాటిలో రాణింపులో కలిగి ఉంటారు వారు. అటువంటి చదువుల మీద ఉంటుంది. వీరి మాటలలో హాస్యం కలిగి ఉంటుంది. విద్యావంతులుగా ఉంటారు. వీరు మాట్లాడే విధానం ఎలా ఉంటుందంటే అది మంచిదా చెడుదా అనేది ఎదుటివాడు తెలుసుకోలేడు. నవ్వుతూ మాట్లాడతారు. చెడుదాన్ని కూడా నవ్వుతూ మాట్లాడతాడు. ఎదుటివాడికి అది మంచి పదమా చెడు పదమా అర్థం చేసుకునే పద్ధతిలో ఉంటూ ఉంటారు. ఆ విధంగా వీళ్ళు ప్రవర్తన చేస్తూ ఉంటుంది. అందుకని ఆ పాదం వారు అలా ప్రవర్తన చేస్తూ ఉంటారు ఎదుటివారు. విద్యావంతులు అవుతారు. మంచి విద్యల్లో మంచి పోటీల్లో కూడా నెగ్గుతారు. ఉన్నత స్థితి కలిగి ఉంటుంది. మంచి ర్యాంకులు సంపాదించేవారుగా పరిజ్ఞానాన్ని కలిగి ఉంటారు. జ్ఞానాన్ని కలిగి
ఇక ఈ జ్యేష్ఠ నక్షత్రంలో 2వ పాదంలో పుట్టిన వారిని చూద్దాం. ఈ 2వ పాదంలో పుట్టినటువంటి వారిని తీసుకున్నట్టయితే వీరికి పుట్టుకతోటే జ్వరము, తరచూ అనారోగ్యం కలుగుతూ ఉంటుంది. వీరు ఆరోగ్యపరంగా సరిగా ఉండరు. ఎందుకని? ఈ నక్షత్రం పుట్టుకతోటే వీరికి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలతో ప్రారంభమవుతాయి. వీరికి ఏదో ఒకటి నరాల బలహీనతలు కావచ్చు, శరీరంలో, అట్లానే మూత్రకోశానికి సంబంధించినటువంటి ఇబ్బందులు కానీ ఇటువంటివి వాటితో కొంతకాలం అంటే ఒక వయసు వచ్చి వెన్ను ముదిరి వయసు వచ్చేంత వరకు వీరు ఆ అనారోగ్యంతో బాధపడేటువంటి అవకాశాలు ఖచ్చితంగా కనబడుతున్నాయి నక్షత్ర జాతకులకి, ఈ పాదంలో పుట్టినటువంటి వారికి. ఇతరులను కోపగించుకుంటూ ఉంటారు. భాగ్యవంతులు, ఖచ్చితంగా భాగ్యవంతులై ఉంటారు. ఇది 2వ పాదంలో పుట్టినటువంటి వారిని మనం సూక్ష్మంలో కొంచెంలో చెప్పుకున్నట్లయితే. ఇక 3వ పాదంలో జన్మించిన వాళ్ళైతే అంగవైకల్యంతో పుట్టేటటువంటి వారు కూడా కొంతమేర కలిగి ఉంటారు. ఇవాళ అలాంటి పరిస్థితి కలగట్లేదు. కారణం అంటే మనం ముందుగానే తెలుసుకొని జాగ్రత్తలు తీసుకుంటున్నారు కాబట్టి అటువంటి లక్షణాలు కలిగేటటువంటి అంగవైకల్యం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇతరుల కార్యాలలో ఆసక్తి చూపించటం అంటే తన పని పక్కన పెట్టేసి ఇతరులు చేసే పనిలో దూరటం, కాన్సన్ట్రేషన్ చేయటం, దాంట్లో చొరవ చూపించటం అనేటటువంటి తత్వాన్ని కలిగి ఉంటారు వీళ్ళు. ఇక 3వ పాదంలో జన్మించినటువంటి వారిని కనుక మనం చూసుకున్నట్లయితే కార్యాశక్తి ఇవన్నీ కూడా కలిగి మంచి నడవడిక కలిగి ఉంటారు. ఇక 4వ పాదంలో జన్మించినటువంటి వారిని తీసుకున్నట్లయితే దైవభక్తి కలిగి ఉంటారు. మంత్రానుష్ఠానాన్ని కలిగి పొంది ఉన్నటువంటి వారే ఉంటారు. ధర్మశాస్త్ర ఆకాంక్షలు ఉంటుంది ఖచ్చితంగా. చెవికి సంబంధించినటువంటి రుగ్మతులు వీరికి ఉంటాయి. అదే స్త్రీ గనక అయితే జ్యేష్ఠ నక్షత్రంలో గనక రజస్వల అయినట్లయితే ప్రథమ సంతతికి కొంత సౌభాగ్యం లభించి చక్కగా ఉండే అవకాశం కలుగుతుంది. జ్యేష్ఠ నక్షత్రంలో కనుక రజస్వల నక్షత్రాలు వేరుగా ఉంటాయి. మళ్ళీ ఆ నక్షత్రంలో రజస్వల అయితే ఏ ఇబ్బందులు కలుగుతాయి అనేటటువంటిది ఆ పరంగా తీసుకున్నట్లయితే. ఇక ఈ నక్షత్ర జాతకులకి పుట్టిన దగ్గర నుంచి ఏ విధంగా ఉండబోతుంది అనేది తీసుకున్నట్లయితే పుట్టినటువంటి 3వ సంవత్సరంలో జ్వరంతో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. 9వ సంవత్సరంలో పశు అగ్ని ఉష్ణ సంబంధిత భయం, పశువుల వల్ల కానీ అగ్ని వల్ల కానీ తెలిసి తేలిక ఎర్రగా ఉంది ఏంటి అని పట్టుకోవటం, కాలటం, చెయ్యి నిప్పు కనిక మీద చేయి పెట్టడం, అట్లా ఏదో ఒకటి అనుకోకుండా ఉడుకు నీళ్ళు కాళ్ళ మీద పడటం, దొల్లిపోవటం ఇటువంటివి. అందువల్ల ఆ పిల్లలకి మనము కొన్ని ప్రమాదకరమైనటువంటి వాటి దగ్గరికి పోనీయకుండా జాగ్రత్తలు తీసుకోవటం అవసరం. వాటి సంబంధమైన ఇబ్బందులు 16వ సంవత్సరంలో, 20వ సంవత్సరంలో, 45వ సంవత్సరంలో వీరికి అపమృత్యు గండములు అనేవి ఉన్నాయి. ఈ గండములు గనక వీరు తప్పించుకున్నట్లయితే వీరికి పూర్ణాయుర్దాయం కలుగుతుంది. అందువల్ల ఈ గండాలు తప్పించుకోవటానికి ఆ గండ సమయాలలో ఏ వయసులో ఏ సందర్భాలలో ఆ గండాలు వస్తాయో మనం ఇప్పుడు తెలియపరుచాం కాబట్టి ఆయా సమయాలలో వయసులలో వారు దానికి ముందుగా కొంచెం అప్పటి గ్రహస్థితిగతుల్ని, గోచారాన్ని, జన్మ లగ్నాన్ని బట్టి ఉన్నటువంటి గ్రహస్థితుల్ని రెండు కంపారిజన్ చేసుకొని తదనుకూలంగా రెమెడీలు గనక పాటించి పరిహారాలు గనక చేసుకున్నట్లయితే వాటికి సంబంధించినటువంటి దోషాల నుంచి తప్పించుకొని నివృత్తి చేసుకొని చక్కగా జీవించేటువంటి అవకాశం ఖచ్చితంగా కనబడుతుంది ఈ నక్షత్ర జాతరలో అలా పుట్టినటువంటి వారికి. ఇక ఈ నక్షత్రానికి సంబంధించినటువంటి నక్షత్ర యోని వచ్చేసరికల్లా లేడీ, జింక. నాడీలు వచ్చేసరికల్లా ఆదినాడి, మధ్యనాడి, అంత్యనాడి అనుకున్నాం కదా, వాటిల్లో ఇది ఆదినాడికి సంబంధించినటువంటిది, రాక్షస గణానికి చెందినటువంటిది. ఇది స్త్రీ జాతికి నక్షత్రం. ఈ నక్షత్రం యొక్క వృక్షము పోక చెట్టు. ఈ నక్షత్ర రాశ్యాధిపతికి మిత్రగ్రహాలు ఏవయ్యా అంటే రవి, చంద్ర, గురువు. ఈ నక్షత్ర రాశ్యాధిపతికి మిత్రగ్రహాలు ఇవి అన్నీ కూడా. నక్షత్రము వశ్య రాశిలో వచ్చేసరికల్లా కర్కాటక రాశి
వృషరాశి. ఇక రజ్జు చూసుకున్నట్లయితే ఈ నక్షత్రం పాదరజ్జు కలిగినటువంటి నక్షత్రం. ఇక నక్షత్రానికి సంబంధించిన పక్షి తీసుకున్నట్లయితే చాతకీ పక్షి. అట్లాంటి ఈ నక్షత్రానికి సంబంధించినటువంటిది లింగం వచ్చేసరికి స్త్రీలింగం, పుల్లింగమో స్త్రీలింగంలో తీసుకున్నట్లయితే. ఈ నక్షత్రం గగనంలో ఆకాశంలో తీసుకున్నట్లయితే 3 నక్షత్రాలతో కూడుకొని ఉంగరం ఆకారంలో ఉంటుంది. ఈ నక్షత్రం పైన కనిపిస్తుంది మనకు రాత్రి వేళల్లో గనక ఆ నక్షత్రం రోజు కనుక మనం చూసుకున్నట్లయితే. వాయుతత్వం అంటే నక్షత్ర భూతత్వం వచ్చేసరికి ఇది వాయుతత్వ నక్షత్రం. వాయు సంబంధమైనటువంటివి ఇబ్బందులే ఎక్కువగా ఉంటాయి వీరికి. ఉత్తర దిశ అంటే ఈ నక్షత్ర జాతకులకి ఏ దిశ ఏ దిక్కు వీరికి బాగా కలిసి వస్తుంది అంటే ఉత్తర దిశ వీరికి బాగా కలిసి వస్తూ ఉంటుంది. అదృష్టవారం వచ్చేసరికల్లా బుధవారం. ఇవి వీరికి కలిసి వచ్చేటటువంటివి విషయాలు. ఇక రంగులు దుస్తులు ఇవి వచ్చేసరికల్లా ఆకుపచ్చని రంగులు వీరికి బాగా కలిసి వస్తాయి చక్కగా. అదేవిధంగా ఎక్కువగా ఈ బుధుడు వ్యాపార సంబంధమైనటువంటి వాడు. వ్యాపార లావాదేవీల విషయాల్లో వ్యాపార భాగస్వామ్యంలో అనుకూలతలు ఏర్పడతాయి. వ్యాపార నైపుణ్యత ఎక్కువగా కలిగి ఉంటారు ఈ నక్షత్రం జాతకులు. చక్కగా సంఘంలో పేరు తెచ్చుకోగలుగుతారు. వ్యాపారంలో కూడా నిపుణులుగా ఉంటారు. నక్షత్రాలని బట్టి ధరించే రత్నాలు ఏమైనా ఉంటాయి వీళ్ళకి? రత్నం వీళ్ళకి వచ్చేసరికల్లా జాతి పచ్చ. జాతి పచ్చ వీరికి అనుకూలమైనటువంటిది. అదేవిధంగా రాశి తీసుకున్నట్టయితే వృశ్చిక రాశి కాబట్టి వృశ్చికానికి అధిపతి కుజుడు కనుక ఆ రాశికి పగడం అనేటటువంటిది ఒకటి. 2 రత్నాలు ఉంటాయి. పగడం నక్షత్రాధిపతి రత్నం ఒకటి, రాశ్యాధిపతి రత్నం ఒకటి. ఈ రెండిట్లో నక్షత్రము బలముగా ఉన్నదే ఆ పుట్టిన గడియలకి, రాశి బలముగా ఉన్నదే చూసుకోవాలి. దానిని బట్టి నిర్ణయించుకొని మనం ఆ రత్న ధారణ చేసినట్లయితే ఈ రెండిట్లో వీరికి అన్ని విధాల శ్రేయోదాయకంగా ఉంటుంది. గండాల నుంచి కూడా తప్పించుకునేటటువంటి పరిస్థితులు ఖచ్చితంగా గోచరిస్తున్నాయి ఈ నక్షత్ర జాతకులకి. అయితే మీరు స్త్రీ తత్వం ఎలా ఉంటుందని చెప్పారు, పురుష తత్వం ఎలా ఉంటుంది ఈ నక్షత్రం వారికి? ఈ జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టినటువంటి పురుషులు తీసుకుందామా ముందు. చక్కగా పురుషుడు ధనవంతుడుగా ఉంటారు. శ్రమలకి ఓర్చుకునేటటువంటి తత్వాన్ని కలిగి ఉంటాడు. అసత్యము పలకటానికి భయపడిన వాడుగా ఉంటాడు. కామాధిక్యత కలిగిన వాడు ఉంటాడు. జాగ్రత్తగా సంచరిస్తూ ఉండేటువంటి జీవనం సాగించేటటువంటి తత్వాన్ని కలిగి ఉంటాడు. అదే స్త్రీలు తీసుకున్నట్లయితే చక్కగా మాట్లాడగలిగినటువంటిది, వాక్చాతుర్యం కలిగినటువంటిది, ఇతరులని మెప్పించగలిగినటువంటిది, కంఠము కలిగినటువంటి, పెద్దలను గౌరవించేటటువంటిది, భాగ్యవంతురాలై సోదరులందు పుత్రులందు అధిక ప్రేమ కలిగినటువంటి తత్వాన్ని కలిగి కోపము ఎక్కువగా కలిగినదై ఉంటుంది స్త్రీ. ఈ నక్షత్రంలో పుట్టినటువంటి వారు ఏ పాదంలో పుట్టినటువంటి స్త్రీ అయినా సరే కోపం ఉంటుంది. ఇదండి పాదాలు వర్తిస్తుంది. మామూలుగా నక్షత్ర స్వభావం మీరు చెప్పినట్టుగా ఈ స్త్రీ పురుషుల్లో కూడా కొన్ని ఆ లక్షణాలు ప్రవర్తన కలిసి ఉంటాయి. అవును. అయితే వీళ్ళు చేయాల్సిన దానాలు ధర్మాలు ఇంకేమైనా ఉన్నాయా? అంటే మీరు కొన్ని గండాలు చెప్పారు కదా, ఆ గండాలకు ఆ గండాల సమయంలో విష్ణు సంబంధమైన దైవ పూజలు ఆరాధన చేసిన విష్ణువు ఆరాధన చేసినట్లయితే అది నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి అంతా కూడా విష్ణువే వర్గమే. కాబట్టి విష్ణు సంబంధమైనటువంటి ఆరాధనలు, లక్ష్మీదేవి ఆరాధన ఇవి చేసుకున్నట్లయితే తత్సంబంధమైనటువంటి దోషాల నుంచి పరిహారం లభిస్తుంది. ఆ పరిహారాలు చేసుకున్నట్లయితే దాని నుంచి మనం తప్పించుకొని ఖచ్చితంగా కనబడుతుంది. ధరించాల్సిన రత్నం మీరు పచ్చ అని చెప్పారు, కలిసి వచ్చే రంగు కూడా పచ్చ అని చెప్పారు. ఆ పచ్చ కూడా చిటికెన వేలికి పెట్టుకోవాలి. అవును, చిటికెన వేలి పెట్టుకోవాలి. అంటే ధరించే దుస్తులు కూడా ఆ రంగు దుస్తులైతే మంచిది. నిత్యం దైవారాధన. ఇతరులవి మంచివని కాదు, ప్రీతికరమైనవి కనుక ఎప్పుడు చేస్తాము? మనం ఏదైనా ఒక ముఖ్యమైనటువంటి పెద్ద విషయం నిమిత్తమై పని నిమిత్తమై వెళ్తున్నప్పుడు, ఆ పని అవుతుందో కాదో అని తెలుస్తున్నప్పుడు, అనుమానంగా ఉన్నప్పుడు
దానికి బలం చేకూర్చడానికి ఆ బుధుడికి ఆ దోషం లేకుండా ఉంటాం కదా, ఆ రంగుని వేసుకొని వెళ్తే ఆ రోజు ఆ పని అవుతున్న ఓకే. భావంతో తీసుకుంటాం. మ్మ్. ఆ పద్ధతిలో తీసుకోవాలి. మ్మ్. అంటే రోజు పచ్చ వేసుకొని తిరగమని కాదు, వేసుకోమని కాదు, మిగిలినవి కూడా వేసుకోవచ్చు. కానీ ఇవి కొంచెం ఆటంకాలు పదే 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 ఎదురవుతున్నప్పుడు ఆ రంగులు ఆ విషయం వాడుతున్నట్లయితే మాకు అనుకూలంగా ఉంటుంది. కలిసి వచ్చే వారం బుధవారం కలిసి వస్తుంది. బుధవారం. అంటే వీళ్ళు ఏదైనా పనులు చేపట్టాలి అన్నా కూడా ఆ రోజుల్లో చేపడితే మంచిది, మంచిది, కలిసి వస్తుంది. కలిసి వస్తుంది. గురుగారు, ఈ నక్షత్రానికి కలిసి వచ్చే ప్రయోజనాలు మీరు ప్రతి నక్షత్రంలో కూడా చెప్తున్నారు. ఈ నక్షత్రం వాళ్ళు ఇలా ఉన్నప్పుడు ఏదైనా పనులు చేసుకోవచ్చు అని అంటున్నారు. మరి దీనికి కలిసి వచ్చే నక్షత్రం కాబట్టి ఇంకేమైనా ఉంటాయా ఆ రోజులు, వారాలు? తప్పనిసరిగా ఉంటాయి. పనులు. ప్రతి నక్షత్రానికి ఒక విశిష్టత, ఒక కలిసి వచ్చే రోజులు, ఏ ఏ కార్యాలు చేయవచ్చు అనేది తప్పనిసరిగా చెప్పబడి ఉన్నది. ఈ జ్యేష్ఠ నక్షత్రం వచ్చేసరికల్లా కర్ణవేదానికి, క్షౌరానికి, విష ప్రయోగానికి, పైరులకు పురుగు మందు కొట్టడానికి, అగ్ని సంబంధమైనటువంటి కార్యక్రమములకు, అభిచారం, మంత్ర తంత్ర ప్రయోగాలు చేయటానికి, కోర్టు వాద్యాలు, కోర్టులో వాయిదాలు తీర్పులు ఉన్నటువంటి సందర్భాల్లో కానీ, తగువులాటకు దిగటానికి, జాతక ఫలాలు తెలుసుకోవటానికి, నా జాతకం ఏ విధంగా ఉండబోతుంది అని తెలుసుకోవాలనుకున్నప్పుడు, దుష్ట వ్యవహారాలను, అట్లనే మంత్ర యంత్ర తంత్ర ధారణలకు, అదేమో చదువు ప్రయోగాలకి, ఇదేమో ధారణకు, అన్నప్రాసన కోసం, శస్త్ర అభ్యాసములు, శస్త్రచికిత్సలు చేయటానికి, చేయించుకోవటానికి, భూతోచాటనకి, పశు క్రయ విక్రయాలకి ఈ జ్యేష్ఠ నక్షత్రం మంచి శ్రేయోదాయకం. అయితే వివాహానికి ఇటువంటి వాటికి ఈ నక్షత్రం పనికిరాదు. శుభకార్యాలకి, గృహప్రవేశానికి కానీ, శంకుస్థాపనకి కానీ ఇటువంటికి ఇది పనికొచ్చేటటువంటి నక్షత్రము కాదు. వీటికి మాత్రమే ఇక్కడే తెలిసిపోయింది. విష ప్రయోగానికి, మంత్ర తంత్ర ప్రయోగాలు అన్నీ కూడా అటువంటి వాటికి పనికొచ్చేటటువంటిది. ఈ నక్షత్రంలో జన్మించినటువంటి వారికి పేర్లు చూసుకున్నట్లయితే, జాతకంలో మొదటి పాదంలో పుట్టినటువంటి వారు నో అనేటటువంటి అక్షరంతో ముందు ఆ పేరుకు ముందు తగిలించి పెట్టుకోవాలి. నో. రెండవ పాదంలో పుట్టినటువంటి వారు యా అనే అక్షరంతో పెట్టుకోవాలి. యామిని అట్లా. మూడవ పాదంలో పుట్టినటువంటి వారు ఈ, యారాల వాళ్ళు ఈ. నాలుగవ పాదంలో పుట్టిన వాళ్ళు యు, యారాల వాళ్ళు యు. ఇంగ్లీష్ లెటర్స్ వస్తున్నట్లయితే యు, యారాలలో అలా రాలి. యుగంధర్ అట్లా. యువవాణి, యువత, వాటికి సంబంధించినట్టు ఆ అక్షరం మొదటి అక్షరం వచ్చే విధంగా పేర్లు పెట్టుకున్నట్లయితే వాటికి సంబంధించిన మొదటి అక్షరం అది పెట్టుకొని పిలుచుకున్నట్లయితే అనుకో. ఓకే, మొదటి అక్షరం అది ఉండాలి. అది ఉండాలి. అది ముఖ్యం, విశేషం. ఒకవేళ తెలియక చాలా మంది మీరు చెప్పినట్టు కాకుండా ఇంకొక వేరే లెటర్లో ఏదైనా పెట్టుకున్నారనుకోండి, అప్పుడు మళ్ళీ తర్వాత అయినా మార్చుకోవచ్చా, లేకపోతే అలా ఉండడం వల్ల కలిగే నష్టం ఏదైనా ఉంటుందా? చాలా మంచి ప్రశ్న. చక్కగా ఇప్పుడు చాలా మంది ప్రజలలో ఉన్నటువంటి ఇది మంచి అపోహ. చాలా చక్కటి ప్రశ్న అడిగారమ్మ. ఇది మాత్రం చక్కగా. వాస్తవానికి మూల గ్రంథాలలో ఈ అక్షరాన్నే ధరించాలనేటటువంటి ప్రామాణికం ప్రత్యేకమైనటువంటి మూల గ్రంథాల్లో ప్రామాణికాల్లో లేవు. వీటికి ఆ నక్షత్రాలు ఆ పాదములో వారికి ఆ దశ ప్రారంభమవుతుంది కాబట్టి, అంటే మనం ఒక చోట నుంచి ఇంకొక చోటకి బయలుదేరి వస్తున్నప్పుడు ఎక్కడ దాకా వచ్చాము అడిగినప్పుడు ఆ స్థలానికి ఒక పేరు ఉంటుంది. ఆ నిమిత్తమై ఒకటి. అందుకని మన రాశి వెనక అంతకుముందు పూర్వము జాతకములు శ్రోత్రియంగా వైదికంగా కొంతమందికే దీన్ని ఆచరించేటటువంటి చూసుకునేవారు, కానీ అందరూ కూడా చేసేటటువంటి వాళ్ళు లేరు. ఇప్పుడు అందరూ కూడా జాతక ప్రకారము పుట్టిన గడియలను బట్టి, నక్షత్రాన్ని బట్టి, అప్పుడు ఏంటంటే ఆ నక్షత్రాన్ని, ఆ చా అనే అక్షరం ఈ రాశి ఆ నక్షత్రానికి కొన్ని అక్షరాలు సూచన చేస్తే ఆ అక్షరము ఈ రాశి అని వారు ఈజీగా తెలుసుకోవటానికి, గమనించుకోవటానికి వీలుగా ఉండే విధంగా ఉంటుంది. అందుకు
ఆ ఏ ఏ శబ్దాలు దానికి సంబంధించినట్టు ఆ శబ్దంతో కలిసినటువంటి అక్షరాన్ని వాటిని నిర్మాణం చేయటం జరిగింది పంచాంగ దీంట్లో విధిగా. తదనుకూలంగా దాన్నే మనం వాడుకలో తీసుకోవటం జరుగుతూ ఉంది. అది ఇప్పుడు మీ రాశి ఏది అంటే ఏం చెప్తారు, పుట్టిన తేదీ కావాలి. పుట్టిన తేదీ వారు వెనక అందరి ఇళ్లలో పెన్నులు రాసుకోవటానికి పుస్తకాలు అంతా చదువు తక్కువ కదా, అప్పుడు ఎవరు అంతగా రాసుకోరు కదా. శతభిష నక్షత్రము సుబ్బారావు అని పెడితే శతభిష నక్షత్రం మొదటి పాదం అవుతుంది కాబట్టి సుబ్బారావు రెండో పాదం. అందుకని సు అంటే అట్లా వచ్చేస్తుంది కాబట్టి రాశి నక్షత్రం రెండు గుర్తుండిపోతాయి. దాన్ని బట్టి ఇతర విషయాలు ముహూర్తాలు మంచి చెడు అనేటువంటిది పంచాంగం ద్వారా వీరికి మంచి చెడు అనేది చెప్పడానికి వీలు పడుతుంది. అది ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్లే ఉన్నాయి కాబట్టి. రెండోది దాంట్లో కలిసి వచ్చినటువంటిది ఎక్కువగా దైవనామాలు పెడుతూ ఉండేవారు అంతకుముందు. చాలా మంది దేవుళ్ళ పేర్లు పెట్టుకుంటూ ఉంటారు, లేదంటే లలిత సహస్రనామాల్లో ఏదో ఒక మంచి పేరు అలా చూసుకొని అయినా కూడా కలిసి వస్తే ఆ విధంగా అయినా కొంతమంది నాస్తికులు ఉంటారు, భగవంతుని ఆరాధన చేయనటువంటి వారు. పిల్లవాడిని ఆ పేరుతో పిలవటం వల్ల అయినా కానీ వాడికి లభిస్తుంది పుణ్యం. నారాయణ అని పెట్టుకుంటాడు, నారాయణ నారాయణ అంటూ ఉంటాడు రోజు. పిల్లవాడిని రోజుకి 1-2 సార్లు నాస్తికులు అయినప్పుడు ఆ పేరు ఎందుకు పెట్టుకుంటారు? అంటే తల్లి ప్రోద్భవం వల్ల పెద్దల ప్రోద్భవం వల్ల పెట్టుండొచ్చు. అలా అయినా పుణ్యం లభిస్తుంది. రైట్ గురువు గారు, ఇవాళ జ్యేష్ఠ నక్షత్రం గురించి చాలా మంచి విషయాలు చెప్పారు. వాళ్ళు ఎలా ఉంటారు ఏంటి అనేది. ధన్యవాదాలు. ధన్యవాదాలు. చూశారు కదా జ్యేష్ఠ నక్షత్రం స్వభావాలు. మరొక నక్షత్రం మళ్ళీ కలుద్దాం. నమస్తే.